ఇండియా వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో జింబాబ్వేపై టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా జట్టు 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. దీంతో జింబాబ్వేపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. అయితే ఈ మ్యాచ్లో 15 ఏళ్ల కుర్రాడైన వైభవ్ సూర్యవంశీ చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని అన్నాడు. కేవలం 19 బంతుల్లో 50 పరుగులు చేశాడు. అందులో 4 ఫోర్లు, 4 సిక్స్లు ఉన్నాయి. టీమిండియాలో వైభవ్ సూర్యవంశీ ఒక డేంజరస్ ప్లేయర్ అని అన్నాడు. అతడు క్రీజులో ఉంటే మాత్రం ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తాడని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ జట్టులో ఉంటే మాత్రం ఆ జట్టుకు తిరుగుండదని అన్నాడు. అయితే ఇప్పటి వరకు టీమిండియా అద్భుత ఫామ్లో కనిపిస్తుంది అని చెప్పుకొచ్చాడు. టీ20లో వైభవ్ సూర్యవంశీ కనుక రాణిస్తే మాత్రం టీ20లో టీమిండియాకు ఎదురుండదని యాడమ్ గిల్క్రిస్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ను నా క్రికెట్ చరిత్రలోనే చూడలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అన్నాడు. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇలా డేంజర్గా ఆడుతున్నాడంటే ఇక రాబోయే రోజుల్లో మాత్రం వైభవ్ సూర్యవంశీ ఆట గురించి చెప్పాల్సిన అవసరం లేదని యాడమ్ గిల్క్రిస్ట్ అన్నాడు. అనంతరం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్పై ప్రశంసల వర్షం కురిపించాడు.